వరి, మక్కలు, పత్తి ఇట్లా చాలా మంది రైతులు ఒకటే పంట పండిస్తారు. కానీ కొందరు ఒకటే జాగల 2-3 తీర్లేస్తారు. ఒకటి కాకుంటే ఒకదాని మీదన్నా ఆమ్దాన్ వస్తుందని కందులు, పెసర్లు, శనగ, పల్లికాయ ఇట్లా 4-5 తీర్ల పంటలు ఒక్కతాన్నే వేస్తుంటారు. తక్కువ జాగల ఎక్కువ పంట తీసుడు అన్నట్టు. వరేసిన కాడ ఇంకేం పండించుడు కుదరదు కానీ గీడేం చేస్తున్నారో చూడుర్రి. తేనె పంటనే నెత్తికి జాలి టోపి, చేతులకు గ్లౌజులు పెట్టుకొని పెట్టెలకెళ్లి ట్రేలు బయటికి తీస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాల రైతులు కూరగాయల తోటల తేనెటీగలు పెంచి డబ్బులు ఆమ్దాని కమాయిస్తున్నారు. మళ్ళా ఉద్యాన శాఖలోళ్ళు రైతుకు ఓ 2 బాక్సుల లెక్కన 500-600 మందికి వంచితే తోటలల్లో పెట్టిన కాంచి మంచిగా ఫాయిదా అవుతుందట. మున్పు పూతరాలుడు ఎక్కువ ఉండేనట, గివి పెట్టిన కాంచి గది కూడా తగ్గిందట. ఖాత మంచిగా వస్తుందట. ఈ తేనె పెట్టెల ద్వారా ఏంటంటే మాకు పూత పూసినప్పుడు కూరగాయల పాలినేషన్ ఎక్కువ అవుతుంది. తేనె ద్వారా మకరందం పెరుగుతుంది. దీనివల్ల మాకు కూరగాయలు ఇటు దిగుబడి వస్తుంది. ప్లస్ దాంతో పాటు మాకు అదనంగా ఇన్కమ్ సోర్సెస్ తేనె వస్తుంది. షేన్ల నడుమ ఏరే పంటలు వేస్తుంటారు కదా, సేమ్ ఇది కూడా గట్లనే అన్నట్టు. హనీ అనేది మనకు 45 రోజులకు ఒకసారి వస్తుంది. అది కూడా 4 నుంచి 5 కిలోలు ఒక బాక్స్ కి వస్తుంది. కిలకు 400-500 వేసుకున్నా 2 బాక్సులకు 1000 రూపాయలు జేబుల పడ్డట్టే. తోటల కూరగాయలు వండినన్ని రోజులు పెట్టెలల్ల తేనెటీగలు వస్తూనే ఉంటాయి. నెలన్నరకు బాక్సుల తేనె తయారైతుంది కాబట్టి ఏడాది పేరు మీద 5-6 మాటల ఎట్లా లేదన్నా 10 కిలోల తేనె వచ్చినట్టే. ఎక్కువ బాక్సులు పెడితే అంతకంటే ఎక్కువనే రావచ్చు. ఖాళీ జాగా వేస్ట్ కాకుండా ఇట్లా ఆమ్దాని, ఇటు కూరగాయలతోటి అట్లా ఆమ్దాని. సూపర్ కదా.